నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథం 54:10 చాలాసార్లు మీరు విన్నారు, మీకు తెలుసు. ఈ వాక్యమును ధ్యానించారు, చాలామంది చెప్పారు. యెషయా గ్రంథం 54:10 ఏమున్నదంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. అంటే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అది నీ యొద్ద జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అద్భుతమైన వాక్యండి. అంటే ఈ వాక్యం ఎందుకు వచ్చిందంటే, ఈ దినము కొద్దిగా నేను తడబడినాను. ఈరోజు పాస్టర్స్ మీటింగ్ జరిగింది. నేను నా గదిలో ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు అకస్మాత్తుగా కొద్దిగా స్వెట్టింగ్ వచ్చి కొద్దిగా తడబడినాను. అంటే తర్వాత నేను గ్రహించాను, బీపీ ఏదైనా చాలా ఎక్కువ అయిందా అని. ఆ తర్వాత నేను కొద్దిగా అర్థం చేసుకొని ఒక ట్యాబ్లెట్ ఒకటి వేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఒక అరగంట తర్వాత నెమ్మది పొందాను. అంటే ట్యాబ్లెట్ తినవచ్చా అని వెంటనే, ట్యాబ్లెట్ వేసుకోవచ్చా, మీరు ప్రార్థన చేయవచ్చు కదా, ప్రార్థనలో తక్కువ అవుతుంది కదా అని కొందరికి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఈ మెడికల్ ఈ ట్యాబ్లెట్ను కనిపెట్టినది ఎవరు? అందరూ భక్తులే, దేవుని భక్తులు. ఇజ్రాయేలు దేశములో అక్కడ ఉన్న విజ్ఞానులు దేవుని దర్శనమును పొంది వారు ఈ మెడిసిన్ ఇదన్నీ కనిపెట్టారు. కాబట్టి ఎందుకు కనిపెట్టారు? దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి దర్శనం ఇచ్చి దేవుడు బయలుపరిచాడు కాబట్టి చేశారు. ఎందుకు దేవుడు బయలుపరిచాడు, ఎందుకు దేవుడు చేశాడు? నా బిడ్డలకు వయసు పెరుగుతుంది, వయసు పెరిగినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి లాస్ట్ డేస్లో చూస్తే ఇంటర్నెట్, అది సెల్ ఫోన్, వైర్లెస్, ఇవన్నీ రేస్ మొత్తం బాడీలో తప్పకుండా టచ్ అవుతుంది. ఈ వైర్లెస్ ఐటమ్స్. కాబట్టి కొత్త బలహీనతలు ఇట్లా వస్తూ ఉంటవి. కాబట్టి నా బిడ్డలు, నన్ను నమ్మిన బిడ్డలు, అంటే నేను సృష్టించిన ప్రజలు, అంటే జాతి మత కులమును ఎప్పుడు కూడా దేవుడు చూడడు. ఎందుకంటే నరులను దేవుడే చేశాడు కాబట్టి అందరిని ప్రేమిస్తాడు. కాబట్టి ఇంకా వయసు పెరిగినప్పుడు జాతి మత కుల భేదం లేకుండా అందరూ కూడా ఇట్లా ఇబ్బంది పడతారు కదా. వారి కొరకు దేవుడు జ్ఞానం ఇచ్చి దర్శనం ఇచ్చి ఇదన్నీ కనిపెట్టుటకు వారికి కృపనిచ్చాడు. కాబట్టి తప్పు లేదు. నేను మన బిజినెస్ టెన్షన్, రాత్రి 10-12 గంటలకే నేను ఇంటికి వచ్చాను నిన్నటి దిన రాత్రి. కాబట్టి కొన్ని టెన్షన్స్ వలన కూడా అలా అవుతుంది. కాబట్టి తర్వాత నెమ్మది పొందాను. తర్వాత కొంతసేపు ప్రార్థన చేశాను, కొంతసేపు ప్రార్థన చేయలేక పడుకున్నా.
మళ్ళీ లేచాను, మళ్ళీ ప్రార్థన చేశాను, తడబడుతూ ఉన్నా. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ వాక్యమును నాకు చూపించి ఇదే చెప్పు, నీలాగనే తడబడుచున్న వారు, అంటే బలహీనతతో, శరీర బలహీనత ప్రాబ్లంతో తడబడుచున్న వారు ఈరోజు వచ్చుచున్నారు, మీటింగ్ చెప్పు అని చెప్తే సరే అని ఈ వాక్యమును నేను తీసుకున్నాను. అంటే పర్వతములు తొలగిపోయినాను. పర్వతం అంటే ఏంటిది? దేవుడే చాలాసార్లు చెప్పారు, నేను పర్వతము, ఆశ్రయ దుర్గము. పర్వతం అంటే దేనికి పోల్చవచ్చు అంటే, పర్వతం ఉంటే మనకి ఏం కాదయ్యా, పర్వతమే ఉంది, మనకేం కాదు అని మనకు ఒక ధైర్యం వస్తుంది. దేవుడు పర్వతమునకు దేవుణ్ణి పోల్చుచున్నారు అనేక సార్లు బైబిల్లో ఉన్నది. తర్వాత మెట్టలు తత్తరినను అంటే షేక్ అయినా కూడా నేనిచ్చిన కృప నిన్ను విడిచిపోదు. రాని బలహీనత రాని, ప్రాబ్లమ్స్ రాని, కానీ నేను నీకు కృపనిచ్చాను కదా, అది పోదు. సమాధాన నిబంధన చేశాను కదా నీతో, అది ఎప్పుడు పోదు అని నీ మీద జాలిపడుచున్న యెహోవా తెలియజేస్తున్నాడు. అంటే అంత ప్రేమ ఉన్నదా దేవునికి మన మీద? అంతా ప్రేమిస్తున్నాడా దేవుడు? బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తల్లి మరచినా, తండ్రి మరచినా నేను నిన్ను మరువను. అంటే ప్రేమ ఉన్నదా లేదా? దేవుడు నీ మీద జాలిపడుచున్నాడు. ఆ దేవుడు నీకు చెప్తున్నాడు, కృప పోదు, నేను ఇచ్చిన కృప పోదు, నీతో చేసిన నిబంధన ఎప్పుడు కూడా తొలగిపోదు. కాబట్టి ఈ దినము మీరు కూడా శరీర బలహీనత కానీ, లేకపోతే ఏదో ఒక విషయంలో తడబడుతూ ఉండవచ్చు. అంటే గుండె దడ, ఏం చేయాలి, అయ్యో ఇట్లా అయింది కదా అని మీకు కూడా అటువంటి దడ ప్రాబ్లం ఉండవచ్చు. ఈరోజు ఈ వాగ్దానమును మీరు తీసుకోవాలి. తీసుకుంటే తప్పకుండా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యమును చేయును, బలపరచును, ధైర్యమును మీకు ఇచ్చును, జీవితంలో ముందుకు వెళ్ళుటకు బలం ఇచ్చును. నేను అనుకున్నాను ఎక్కడైనా వెళ్ళి చూపిస్తామని అనిపించినది ఒక 30 గంట. తరువాత కొద్దిగా నెమ్మది అయింది, పడుకున్నాను. చెప్తున్నాను, మన శరీరంలోనే ఉన్నాం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటవి, తప్పదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏది షేక్ అయినా కూడా నేను ఉన్నాను కదయ్యా, నేను నీతో ఉన్నాను కదా అని మనల్ని బలపరచుచున్నాడు. తర్వాత కొన్ని విషన్స్ వచ్చినవి. ఈరోజు దర్శనము, దానియేలుకి దేవుడు ఆ కృపనిచ్చాడు. తర్వాత పనికి మాలిన ఈ వ్యక్తికి కూడా గ్రేస్ ఇచ్చాడు. అప్పుడు ప్రేయర్లో ఉన్నప్పుడు, తర్వాత నేను కొద్దిగా నెమ్మది అయిన తర్వాత మళ్ళీ ప్రేయర్లో కూర్చున్నాను. అప్పుడు కొన్ని దర్శనములు వచ్చినవి. ఒక దర్శనం ఏమిటంటే, జ్యోతి అను పేరు, ముందు వేరే పేరు ఉండవచ్చు, లేకపోతే మీ పేరులో జ్యోతి అంటే సిస్టర్ కానీ పురుషుడు కానీ, ఆ జ్యోతి అన్న పేరు మీ పేరులో ఉండే రండి అంటే, పురుషుడు ఒకరు, ఒక స్త్రీ వచ్చారు. అంటే ఆ పురుషుడు నాకు తెలుసు, నేను వారి ముందుకు వచ్చి చుండగా షాక్ అయ్యాను. ఆ ఫ్యామిలీ ఏ దినం వస్తుంది నాకు తెలియదు. తర్వాత అతని పేరులో జ్యోతి అని ఉన్నదని కూడా నాకు తెలియదు. వారు రాగానే షాక్ అయ్యాను, ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నారు ఆ ఫ్యామిలీ. అనారోగ్యంతో, వారి యొక్క ఫాదర్కి కిడ్నీ ప్రాబ్లంతో వారు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దడ, భయం, ఆందోళన, ఏమవుతుందో ఏం జరుగుతుందో
అని షేక్ అవుతున్నారు. అటువంటి స్థితిలో కరెక్ట్గా వారు వచ్చారు. వారికి కరెక్ట్గా ఈ దినము దేవుడు వారితో ఆ కుటుంబంతో మాట్లాడి ఓదార్చి బలపరిచి పంపాడు. అంటే ఎందుకు ప్రవచనం అంటే ఓదార్చబడుటకు, బలం పొందుటకు, టెన్షన్ కావటానికి కాదు. దేవుడు ఎప్పుడు కూడా టెన్షన్ పెట్టాడు, బలపరిచి ఆ ఫ్యామిలీని పంపించాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మీరు కూడా బలం పొందాలి. ఏం బలం పొందాలి? ఏదో వచ్చినా, పర్వతమే పోయినా, మెట్టలు తత్తరిలినా కృప పోదు, నాతోనే ఉంటుంది, దేవుడితో చేసిన నిబంధన పోదు అని ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒకసారి వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యము, నెమ్మది దయచేయండి. మీ హస్తము ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక, బలపరచును గాక, తల నుండి అరికాల వరకు శక్తి ప్రవహించును గాక. ఎంతమంది మాటను వింటున్నారో వారందరినీ బ్లెస్ చేయండి, నడిపించండి తండ్రి. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. తెలిసిన వారికి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రోజు వచ్చుచున్న వాక్యమును వినండి, చూడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.